హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కైన్ మాస్టర్ యాప్లో ఈ క్రిస్టియన్ వీడియోస్ ఎలా చేస్తున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నాకు వీడియో ఎలా ఉంటే చాలా ఇష్టం అన్నమాట. ఏంజల్స్, క్రాస్ ఇవన్నీ ఏ విధంగా కైన్ మాస్టర్లో చేస్తున్నానో నేను చూపిస్తాను. సో ఫాలో అవ్వండి. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి కైన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనం క్రియేట్ ఉంది కదా, క్రియేట్ని సెలెక్ట్ చేయాలండి. క్రియేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మన వీడియో సైజ్ 16:9 సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఆ తర్వాత మనకి డౌన్లోడ్ ఆప్షన్స్ వెళ్ళాలన్నమాట. సో మీడియా దగ్గరికి వెళ్తే మనకి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలండి. నేను 3 గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అండ్ 1 వాల్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్నమాట. ఇది వాల్ పేపర్ అండి. సో ఇవన్నీ గూగుల్లోనే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఈ వాల్ పేపర్ మీద మనం ఫస్ట్ వాల్ పేపర్ని ఒకసారి సెట్ చేసేసుకుంటాం. ఆ తర్వాత 3 గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అనేవి యూట్యూబ్లో నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నమాట. కాపీరైట్ ఫ్రీ వీడియోస్ దొరుకుతాయండి. గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ అన్ని చూసారా. ఈ 3 గ్రీన్ స్క్రీన్ అంటే 2 ఏంజల్స్, 1 క్రాస్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఒక ఏంజల్ని మనం క్లిక్ చేయాలండి. సో ఇదేంటంటే లేఅవుట్కి వెళ్ళాలన్నమాట. లేఅవుట్కి వెళ్తే మనకి మళ్ళీ లేఅవుట్లో డౌన్లోడ్ వీడియోస్లో మనం గ్రీన్ స్క్రీన్ అనేది ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. సో ఏంజల్స్ వచ్చిన తర్వాత మనం క్రోమ్ కీ ఉంటుందండి. ఈ క్రోమ్ కీని అనేబుల్ చేసినప్పుడు మనకు చూసారా గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది పోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకొక ఏంజల్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా, ఇంకొక ఏంజల్ని సెలెక్ట్ చేశాను. సో 1 టైం సెలెక్ట్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా. సో ఒకవేళ ఎప్పుడైనా మిస్టేక్ పెట్టి 3 చేసినా మీరు డిలీట్ చేసేయండి. 1 టైం మనం సెలెక్ట్ చేస్తే సేమ్ మళ్ళీ క్రోమ్ కీ ఉంటుంది చూడండి. క్రోమాకీ ఉంది కదా. సో మళ్ళీ మనం దీన్ని అనేబుల్ చేస్తాం అనుకోండి. సో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది పోతుంది అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను క్రాస్ కూడా పెడుతున్నాను అనమాట. సో నేను క్రిస్టియన్ వీడియోస్ అన్నీ ఇలాగే ఎడిట్ చేస్తానండి. సో నాకు ఇలా ఉంటే ఇష్టం అన్నమాట. ఇలా ఉంటే ఇష్టం. సో అందుకనే నేను నా వీడియోస్ అన్నీ ఇలాగే క్రియేట్ చేస్తానండి. పెద్దంత టైం వేస్ట్ కూడా అవ్వదండి. అన్నీ ఫాస్ట్గా ఈ కైన్ మాస్టర్ యాప్లో అన్నీ ఫాస్ట్గా అవుతాయి అన్నమాట యానిమేషన్స్. సో ముందుగా మనం ఒక లేఅవుట్లో ఈ వీడియోని మనం డౌన్లోడ్ చేసుకున్నా సరిపోతుంది. అది కూడా మీకు చెప్తాను. అది వేరే యాప్లో చేస్తాను అనమాట. ఈరోజు మాత్రం కైన్ మాస్టర్ ఎఫెక్ట్స్ చూపిస్తానండి. సో నెక్స్ట్ నాకు క్రాస్ ఇష్టం. సో ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అనేవి మనం యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ వాల్ పేపర్ ఉంది కదా, అది మాత్రం నేను గూగుల్ క్రోమ్లో డౌన్లోడ్ చేసుకున్నాను. సో మళ్ళీ సేమ్ క్రాస్ని సెట్ చేసుకుంటాం. క్రోమాకీకి వెళ్తాం. ఈ క్రోమాకీని అనేబుల్ చేస్తే మనకి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది పోతుంది అన్నమాట. గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది పోతుంది. సో ఒకసారి సెట్ చేసుకుంటామంట. అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా సెట్ చేసుకుంటామండి. ఓకేనండి. నాకు వేరే యాప్లో కూడా అంటే ఇది లేఅవుట్ వీడియో ఇందులో చేసుకుంటాను అనమాట. ఈ ఏంజల్స్ ఈ సెట్టింగ్ అని కైన్ మాస్టర్ యాప్లోనే అవుతాయి. సో ఈ లేఅవుట్ వీడియోని తీసుకొని వేరే యాప్ అనమాట, విఎన్ యాప్ అని ఉంది. ఆ యాప్లో కూడా నేను చేసుకుంటానండి. సో యాప్లో కూడా నేను క్రియేట్ చేస్తాను. కాకపోతే యానిమేషన్స్ అవ్వమాట. యానిమేటెడ్ వీడియో ఇలాగా ఒక లేఅవుట్ వీడియో మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని నేను పేస్ట్ చేస్తానండి. ఓకేనా. ఇక్కడ పేస్ట్ చేసి ఓకే కొడతాను అనమాట. టెక్స్ట్ అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఓకే కొడతాం. ఆ తర్వాత ఇంక మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవడమేనండి. అన్నీ అడ్జస్ట్ చేసుకోవడమే. అన్నీ మనకి ఫాంట్ ఏం కావాలి, నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఉంటే బాగోదు కాబట్టి మనం ఎవ్రీ వర్డ్కి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇచ్చుకొని దాన్ని హైలైట్ చేసామనుకోండి కొంచెం బాగా కనపడుతుంది అన్నమాట. అవుట్లైన్ చూసారా, ఈ అవుట్లైన్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ బ్లాక్ అని కొట్టాం కదా, బ్లాక్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే చూసారా కొంచెం బాగా కనపడుతుంది అన్నమాట. సో ఈ విధంగా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి చక్కగా మంచిగా కొంచెం యానిమేటెడ్ వీడియో అనేది మనకి డెవలప్ అవుతుందండి. నాకు చాలా ఇష్టం అండి ఈ విధంగా యానిమేటెడ్ వీడియోస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇష్టం.
ఇది పెద్ద టైం వేస్ట్ ప్రాసెస్ మాత్రం కాదండి, వెంటనే అయిపోతుంది అన్నమాట. అందుకనే నాకు ఇష్టం, పెద్దంత టైం వేస్ట్ కాదు. సో ఇలా మనకి నచ్చిన చోట అడ్జస్ట్ చేసుకోండి. ఇది బైబిల్ అండి, బైబిల్ కింద వాక్యం, బైబిల్లో ఆ వాక్యం ఎక్కడుంది అని నేను మెన్షన్ చేస్తాను. 1 John 4:20. సో ఇది మేల్ అండ్ ఫీమేల్ ఏంజల్స్ని పెట్టాను, పైన క్రాస్ పెట్టాను. సో స్క్రీన్ రికార్డింగ్ ఆల్రెడీ మొబైల్లో ఉంటుందండి. ఈ స్క్రీన్ రికార్డింగ్ నాకు అంత క్లారిటీ లేదు, నేను హెచ్డి స్క్రీన్ రికార్డింగ్ అని గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. ఓకేనండి. ఫైనల్గా మనకి కొంచెం అన్నీ అడ్జస్ట్ చేసుకొని, ఇంకా మనకు మ్యూజిక్ కావాలితే ఇక్కడే అన్నీ సెట్ చేసేసుకోవచ్చండి. మ్యూజిక్ ఆప్షన్ అన్నీ ఇక్కడే, రికార్డెడ్ వీడియోస్లో ఏమైనా మ్యూజిక్స్ మనకు కావాల్స్తే మ్యూజిక్ అన్నీ మొత్తం కైన్ మాస్టర్లో మనం చక్కగా అన్నీ అప్లోడ్ చేసేసుకోవచ్చండి. సో ఫైనల్గా మనకైతే వీడియో ఎలా వచ్చిందన్నమాట. ఫైనల్గా మనకు వీడియో ఎలా వచ్చింది. సో మీకు కూడా ఎవరికైనా కావాల్స్తే చక్కగా ఇలాగ కైన్ మాస్టర్లో మీరు చక్కగా చేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం అప్లోడ్ కొడతాం అన్నమాట. అప్లోడ్ కొట్టి సేవ్ వీడియో అని కొడతాం. సేవ్ వీడియోని కొట్టిన తర్వాత అప్పుడప్పుడు మనకి యాడ్స్ వస్తూ ఉంటాయండి. సో సేవ్ అయిపోతుందండి. సేవ్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మన మొబైల్లోకి వెళ్ళి కొంచెం ఎడిట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎడిట్ చేసుకోవాలి. సో చూసారా, ఒక దగ్గర ఇప్పుడు మనకి ఏంజల్స్ ఎంతవరకు వచ్చినాయి అంతవరకు మాత్రమే మనం ఉంచుకుంటాం, మిగిలింది కొంచెం ఎడిట్ చేసుకుంటాం. అది మన మొబైల్లో చేసేసుకోవచ్చు. గ్యాలరీలోకి వెళ్తాం, చూసారు కదా, ఇక్కడ మనకి ఎంతవరకు ప్రాపర్గా వచ్చిందో అంతవరకు మనం, మిగిలింది మనం ఎడిట్ చేసేసుకోవచ్చు. ప్రాపర్గా వచ్చినంత వరకు ఉంచి మిగిలింది ఎడిట్ చేసుకోవచ్చండి. సో ఇలా 3 seconds వీడియో నేను తీసుకొని విఎన్ యాప్కి వెళ్ళి దాన్ని డబుల్ చేసేసి ఫైనల్గా నేను అప్లోడ్ చేస్తానండి. అది కూడా నేను తర్వాత చెప్తాను. సో ఫైనల్గా నా వీడియో అయితే ఇలా వచ్చిందన్నమాట. ఇలా క్రియేట్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.